శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రాథమిక ఉద్దేశం, హోసన్నా మినిస్ట్రీస్ ఆవిర్భవించి 7వ నెల 7వ తారీఖు 50వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో పత్రికాముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పరంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులు అందరికీ, అలాగే పత్రికా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్దామని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులందరికీ విదితమే, దైవజనులు యేసన్న గారు 1948లో నెల్లూరులో పుట్టి, ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో దేవుని సేవ నిమిత్తం బయలుదేరి 1968వ సంవత్సరంలో సేవకు వెళ్ళడం, అలాగే 1977 గుర్తుపెట్టుకోండి, 1977 జూలై 7వ తారీఖున గుంటూరు అమరావతి మధ్యలో లేమల్లె 14వ మైల్ ప్రస్తుతం దయాక్షేత్రంలో ఒంటరిగా సేవ ప్రారంభించారు. నాటు నుంచి ఇది 50వ వసంతంలో అడుగు పెట్టబోతున్నాం. వాస్తవంగా 7వ తారీఖు జూలై నెల పెట్టాలి, కానీ రేపు 7వ తారీఖు ఉదయం నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్నా మినిస్ట్రీస్ సేవకురాలందరికీ ఇక్కడ సేవకుల సదస్సు ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు, సందేశాలు ఉంటాయి కనుక ముందస్తుగా మీకు శుభములు అలాగే కృతజ్ఞత తెలియపరచాలని ఈ కార్యక్రమం ఏర్పాటు. సిల్వర్ జూబిలీ ఇక్కడే జరిగింది. ఇదిగో ఈ పైలాన్ని ఆవిష్కరించారు. దైవజనులు యేసన్న గారు అప్పుడు ఉన్నారు. ప్రస్తుతం వారు లేకపోయినా 50వ సంవత్సరం మేమందరూ నాయకులుగా, ఆత్మీయ నాయకులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ప్రభు రాకడ ఆలస్యమైతే 75వ సంవత్సరం అలాగే ఈ కార్యక్రమాలను జరుగుతాయి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నేటి వరకు ఈ హోసన్నా మినిస్ట్రీస్ స్థిరపడడానికి, విస్తరించడానికి ప్రార్థించిన, సహకరించిన, రాత్రింబగళ్ళ సహకారం అందించిన విశ్వాసులందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాం. అలాగే క్రైస్తవ సంఘాలు అంటే అనేకమైన సంస్థలు ఉన్నాయి. మాకు ఒకటే తెలుసు, ఎక్కడా వివాదాస్పదంగా సేవ చేసుకుంటూ, రెండోది అందరిని ప్రేమిస్తూ అందరి వాళ్ళమై రాగద్వేషాలకు అతీతంగా ఈ పరిచయలు చేసుకుంటూ వెళుతున్నాం కనుక అనేక సంస్థలు అనడం కంటే కూడా అన్ని సంస్థల వాళ్ళు మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తూ సహకారాన్ని అందించారు. వాళ్ళందరికీ కూడా వందనాలు. అలాగే నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి, ఆ తదుపరి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అనే ప్రభుత్వాలే కానీ, అధికారులే కానీ, ఈ పత్రిక అలాగే జర్నలిస్టు సోదరులే, మీడియా సహోదరులే కానీ, అధికారులే కానీ అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఈ విధంగా స్థిరపడి విస్తరించి శాఖలుగా ప్రపంచ దేశాల్లో యోసేపు ఫలించడు కొమ్మలాగా వృద్ధి చెందడానికి సహకరించిన ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి మినిస్ట్రీస్ తరపున ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభువు రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్యల నిమిత్తం సేవకుల కొరకు మీరు ప్రార్థిస్తారని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే దైవజనులు అబ్రాహం పాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికరం వల్ల మరి హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు దైవజనులు యేసన్న గారి ద్వారా ఒంటరిగా యేసన్న గారు ఉన్నప్పుడు స్థాపించబడి, మరి ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు ఈ సేవని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఈ విధంగా 50 సంవత్సరాలు ఒక గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ప్రసాదించారు. మరి ప్రారంభం అల్పమైన, ముగింపు మహిమకరంగా ఉంటుందని వాక్యంలో రాయబడిన ప్రకారం కొద్దిగా ఆరంభించిన ఈ పరిచర్య దేవుడు ఈరోజు తెలుగు రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతా ఈ పరిచర్య వ్యాప్తి చెందడానికి ప్రభు సహాయం చేశారు. మరి పరిచర్య ఇంత ప్రగతి పదంలో సాగిపోవడానికి మరి ఎంతోమంది దైవ సేవకులు, మరి దేవుడు హోసన్నా మినిస్ట్రీస్కి ఇచ్చిన
మరి విశ్వాసులందరూ కూడా ప్రేమించి ప్రోత్సహించి ప్రార్థన చేసి మరి వారి సహకారాన్ని అందించడం వలన దేవుని మహాకృప వలన నానాటికి ఈ సేవ అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా సాగిపోవడానికి ప్రభు సహాయం చేశారు. అందును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించడానికి మరి పరిచయం ప్రేమించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థన చేయండి. రాబోయే కాలంలో మరి పరిచయం మరింతగా దేవుడు ఆశీర్వదించి దైవజలేసన గారు ప్రయాసంతో ప్రారంభించిన ఈ పరిచర్య ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలిచి ఉండునట్లుగా మరి పరిచర్య మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండేటట్లుగా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. మరి ఇది మొదలుకొని ఈ 50 సంవత్సరాన్ని గణపరిచి ఈ 50 సంవత్సరాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరిచి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా మరింత ఆశీర్వాదకరంగా మరి అన్ని సంఘాలు దర్శించి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన ప్రార్థనల కూడికలన్నీ కూడా ఏర్పాటు చేసి మరింత మహిమగా మరి పరిచయం ముందుకు తీసుకెళ్ళడానికి దైవ సేవకులైన మా అందరికీ దేవుడు విశేషమైన కృపను ప్రసాదించాలని ప్రార్థన చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.